నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పదవి విరమణ. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సెగ్గం సైదులు పదవి విరమణ కార్యక్రమం రాయగిరిలోని సోమరాధ కృష్ణ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. తన మొదటి పోస్టింగ్ తుంగతుర్తిలో నిర్వహించారు. స్నేహశీలి, ఎక్సైజ్ నేరం నియంత్రణలో ముందు ఉండేవారు అని కష్టపడి స్థాయికి వచ్చారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వీరారెడ్డి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎస్హెచ్ఓలు, వైన్స్ షాప్ యాజమానులు పాల్గొన్నారు. మంది ఫ్రెండ్స్ కూడా ఆ బుక్ రాసిన ఇప్పుడు మీ అందరికీ చూసుకుంటే నేను చాలా మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మా శ్రీమతి గారు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు సార్. రాష్ట్రం కూడా ఏదో అన్ని ఆమె చూసుకునేది దానితో. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు సార్, మా మనోరాలు ఇప్పుడు నేను పట్టుకోలేకపోతున్నా, కానీ మా మామ అంత వాళ్ళు ఎట్లా చదివిందో నాకు, ఎందుకంటే ఆ పిల్లల్ని వాళ్ళు ఇంటికాడ వదిలిపెట్టేసేది, నేను ఇక్కడ ఆమె పీజీ చేసేది, నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉండేది. అది వెరీ థ్యాంక్ఫుల్. అయితే ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. అలాగే మా సన్ కూడా సార్ ఎప్పుడు కూడా మా డాడీ ఎస్ఐ అని కానీ సిఐ కానీ ఎప్పుడు చెప్పుకోరు సార్, ఈ కెనాట్ ఐడెంటిఫై అంటే మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు రానియాడు సార్. అతన్ని చూసుకుంటాడు. అది నాకు చాలా మంచి అవకాశం సార్. మా డాక్టర్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా తను వాళ్ళు ఏది చెప్పినా కూడా వింటారు సార్. చిన్నప్పుడు మా నాయన ఒకటే చెప్పేది ఏంటంటే, వాస్తవంగా వ్యవసాయం చేయించేది. వ్యవసాయం అంటే పశువులు ఉంటాయి కదా సార్, జీతగాడు ఉండేది. ఆదివారం వస్తుందంటే మాకు భయం అయింది, ఎందుకంటే అది పసల కాడ పెట్టేది, జీతగాడు వేరే పని పెట్టి పసల కాడ పెట్టేది. అవి ఏమో ఉరికేది, ముందు పుచ్చుకునేది అప్పుడు. కాబట్టి ఆ బాధ భరించలేక ఎప్పుడు మండే వస్తుందా అని చూసేది. మేము మా బ్రదర్స్ అందరినీ కూడా అంతే సార్, చాలా స్ట్రిక్ట్ సార్. ముళ్ళుగడ్డ తీసుకొని కొట్టేది సార్, అట్లా చదివించేది. ఎందుకంటే సౌండ్ రావాలి, ఆయన చదువుకోకుండా కూడా సౌండ్ రావాలి అంతే. దాంతో చాలా వరకు మా ఫాదర్, మా బ్రదర్స్ కూడా అందరు కూడా మంచి, వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు సార్. ఇప్పటికి కూడా మంచి రిలేషన్ కలుగున్నారు. మా